అందరికీ శనార్థులు సోషల్ మీడియాలో ఏడ చూసినా తిందాంరా అని చెప్పి ఒక హోటల్ పేరు అయితే ఇక మారుమోగుతా ఉన్నది. మరి ఇంతగానం ఏమున్నది ఈ హోటల్లో ఏం మతలాభం ఉన్నది అని చెప్పి తెలుసుకోనికైతే నేను వచ్చిన. ఇక మరి తెలుసుకుంటే నాకైతే మస్తు విషయాలు అయితే తెలిసేటట్టున్నది. ఈ హోటల్లో మరి బిర్యానీ ఏం చేస్తారు ఏం కథ, 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ పెడతారట సుమి. ఇక మరి ఎట్లెట్లున్నది ఏమేం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, తిందాంరా అనే హోటల్కు ఎంతమంది తిన్నీక వచ్చిర్రో. మరి 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ అంటే ఇక రాకుండా ఉంటారా చెప్పుండ్రి. మస్తు మంది జనాలు అయితే వచ్చిర్రు. మరి తిందాంరా హోటల్లో బిర్యానీ ఎట్లా చేస్తున్నారు ఏం సంగతి ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరి అన్నోళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఏం సంగతి ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మరి బిర్యానీలో ఏమేమి కలుపుతారు ఏమేం సంగతి, మరి ఇలా ఏం మాత్రం ఉంటుంది ఏం సంగతి ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మంచిగానే తడాకనే ఇక మరి చేస్తూ ఉన్నారు చూసిరుగా సుమి. ఇక నేను కూడా చూసుడు అయితే ఇది మొట్టమొదటి ఇక ఫస్ట్ టైంనే ఇక చూడండి అన్న ఇక జబర్దస్త్ చేస్తూ ఉన్నాడు. ఇక మరి అన్న ముంగట పెద్ద పెద్ద చెఫ్లు మాస్టర్లు పని చేస్తారో లేదో కానీ మొత్తం మీద అయితే అన్న అయితే తడాకైతే చేస్తూ ఉన్నాడు. మరి ఎట్లా చేస్తాడు ఏం సంగతి ఏం కథ ఎవరైనా నేర్పించిరా ఓసారి అడిగి అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లున్నది ఏం సంగతి ఎట్లా చేస్తున్నావు బిర్యానీ? ఎక్సలెంట్ చేస్తున్నానా? ఎక్సలెంట్ చేస్తున్నావా? ఎక్సలెంట్ చేస్తున్నా. గిరాకీ కూడా పెరిగింది, రష్ ఉంది, చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. మరి నీకు ఎవరైనా నేర్పించిరా ఏం సంగతి ఎప్పటి సంది చేస్తున్నావు బిర్యానీ? 16 ఏళ్ళ నుంచి ఉన్న బిర్యానీ లైన్లో హోటల్ ఫీల్డ్లో 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్న ఉన్నప్పుడే వచ్చిన హోటల్ ఫీల్డ్లో ఇప్పటి నుంచి చేస్తున్నా. ఇక మరి బిర్యానీ తినంగానే నీ పేరు గుర్తుపడతారా అన్న ఎట్లా ఏం సంగతి? గుర్తుపడతారన్నా, తినంగానే మాస్టర్ ఎక్కడ ఉన్నారో అడుగుతూ ఉంటారు, మంచిగా ఉందని చెప్తా ఉంటారు, కస్టమర్ చెప్తా ఉంటారు, సార్ కూడా అడిగిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా బిర్యానీ తయారు చేసే పద్ధతి ఏమేమి ఉంటుంది, ఫస్ట్ ఏమేమి ఉడకబెడతారు ఏమేమి సంగతి ఇక మరి చాలా మందికి అయితే తెలియదు. పాపం ఇండ్లలో ఉండేటోళ్ళు అయితే మస్తు బాధపడుతుంటారు, అయ్యో బిర్యానీ తయారు చేసుకుందామని. ఇక మా వాళ్ళకు ఒకసారి 2 ముచ్చట్లు చెప్పు, మరి బిర్యానీ ఎట్లా తయారు చేసుకుంటారు ఏం సంగతి, మరి నువ్వెట్లా తయారు చేస్తున్నావు, నీ మతలాబ్ ఏంది, నీ ఫార్ములా ఏంది ఏం సంగతి ఒకసారి చెప్పు. ఇలా పిండి పెట్టకుండా ఇక మొత్తం మీద అయితే నువ్వు సపరేట్గా బట్ట పెడుతున్నావు అయితే. బట్ట పెట్టుకోవాలన్నా, పిండి పెడితే ఏంది తీసి పడేసి ఉంటుంది. బట్ట డైలీ కడిగి డైలీ ఫ్రెష్గా కడిగి పెడతాం, డైలీ పెట్టుకుంటాం. ఇక మరి ఇప్పుడు మొత్తం అయిపోయిందా ఇంకా చాలా పని ఉన్నదా? ఇది ఇంకా కొంచెం ఒక 15 మినిట్స్లో పని అయిపోతుంది. దమ్ ఇవ్వాలి ఇది. మరి ఇంకా ముక్కలేవే, మళ్ళీ ముక్కలు లేవు, ముక్కలు కనిపిస్తలేవు, అవేడే ఉన్నాయి, ఏడ దాపెట్టినావు? ఇది కింద దాపెట్టిన ముక్కలు, ఇది దమ్ బిర్యానీ అంటారు. ముక్కలు కింద ఉంటాయి, రైస్ స్టెప్ బై స్టెప్ వేస్తాము, తర్వాత ఇట్లా దమ్ ఇవ్వాలి, దమ్ ఇస్తే దమ్ అవుతుంది. మరి భయం కాదా ఇంత పెద్ద వంట వండుతున్నప్పుడు ఇంత ఉప్పు ఎక్కువైనా మరి ఏది ఎక్కువైనా కష్టమే ఉంటుంది. మరి అన్నీ చూసుకుంటా మంచి దిమాగ్తోని మరి పని చేస్తుందా ఎట్లా సంగతి? దిమాగ్ తోటే చేస్తాము. మనం రెగ్యులర్గా ఏంటంటే ఇదే పని కదా మనది, రెగ్యులర్గా మనం 16 ఏళ్ళ సంది ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తప్పు ఏం కాదు. బై మిస్టేక్గా ఎప్పుడో ఒకసారి అది అవుతుంది, రెగ్యులర్ ఎప్పుడు కాదు. ముఖ్యంగా మీ హోటల్లో ఏం స్పెషల్? మరి అందరూ వస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు. తిందాం రా అనే హోటల్కి అయితే చిన్నగా వస్తలేరు, మళ్ళీ తిన్నీకే ఏడ చూడు మీ వీడియోలే కనిపిస్తున్నాయి, ఏడ చూడు నువ్వే కనిపిస్తున్నావు. మళ్ళా ధర తక్కువ రుచి ఎక్కువ అంటారన్న. ఇది ధర తక్కువ ఉంది, 99 బిర్యానీ, రుచి ఎక్కువ. బావర్చి హోటల్లో కానీ అలాంటి బిర్యానీ మేము లేపుతాము, అందుకే వస్తూ ఉన్నారు. బిర్యానీ ఒకటేనా ఇంకేమైనా తయారు చేస్తారా? ఫ్రై కూడా ఉంది, చికెన్ ఫ్రై స్పెషల్ ఫ్రై బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది, మన దమ్ బిర్యానీ ఉంది, ఇంకా ఐటమ్లు పెంచేది ఉంది. ఒక 8-10 రోజుల్లో పెంచేస్తాం. ఎట్లున్నది ఇప్పుడు గిరాకీ? ఎండగానం పూట ఏమైనా తగ్గిందా ఇంకా జర జోరుగా పెరిగిందా? పెరిగిందనా, వీళ్ళు మన సార్లు తీసుకున్నప్పటి సంది పెరిగింది, జోరుగా ఉంది. చూస్తున్నారు కదా క్రౌడ్ మీరే. మరి తిన్నోళ్ళు ఏం చెప్తారే, తడాకున్నది బిర్యానీ ఖతర్నాక్ ఉన్నది అంటారా? మంచిగా ఉందని రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ కౌంటర్లో కూడా చెప్పి పోతున్నారు, మాస్టర్ మంచిగా చేస్తారు అని చెప్పి. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా 99 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నాము, అరే మరి పెద్ద పెద్ద హోటళ్ళలో ఎక్కువ ధరకు అమ్ముతారు, మేము గిత తక్కువకి ఇస్తున్నాం అని ఎప్పుడు బాధ కాలేదా మీకు? అంటే మా సారు స్టార్టింగ్లో క్వాంటిటీ మంచిగా ఇవ్వాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలని
లాభం రాకున్నా కానీ కస్టమర్లకు మంచిగా చూసుకోవాలని ఇస్తుండు సార్. చూసిరు కదా మొత్తం మీద అయితే అన్న ఒకటే ముచ్చట చెప్పబట్టే ధర తక్కువ రుచి ఎక్కువ అగో అట్లున్నది మళ్ళీ అన్న మతలాపు. అందుకే ఇంతగానో మంది వస్తూ ఉన్నారు తిందాం రానే హోటల్కు. ఇంతకుముందు అన్న ఆలన పాలన చూస్తే మొత్తం మీద అయితే హోటల్కు సంబంధించిన మొత్తం బిర్యానీ ఎట నడుస్తుంది ఏం సంగతి అన్ననే చూసుకుంటాడంట. ఇక మరి నీ పేరేం పేరే పెద్ద మనిషి? నా పేరు రాములు. ఇక మరి హోటల్లో నువ్వేం పని చేస్తావు ఏం సంగతి? ఇక్కడ వెయిటర్ చేస్తా 2 సంవత్సరాలు చేస్తున్నా. ఇక్కడ సార్లు మంచోళ్ళే బిర్యానీ బాగుంటుంది. ఇక్కడ అంతా అమరపేట మొత్తం ఇక్కడ వస్తారు. అమరపేట అంతా చాలా బాగుంటుంది. 99 రూపీస్ 100 రూపాయలు 100 రూపాయల బిర్యానీ తిన్నంత రైస్ ఉంటుంది. మరి ఏమన్నా మరి ఇంకా కావాలంటారా? మరి ఎట్లా సరిపోతుందా వేసింది? ఇంకా కాదు సరిపోదు ఇంకా వేసిన ఉంటారు. రోజుకు 4-5 గంటలు పోతున్నాయి. పబ్లిక్ బాగా వస్తున్నారు. బాగుంటుంది చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా బాగుంటుంది. ఫ్రై పీస్ బాగుంటుంది. దమ్ బిర్యానీ బాగుంటుంది. అన్నీ స్పైసీ మామూలుగా మీడియం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చైనీస్ కూడా ఉంది. మిల్స్ సాంబార్ రసము ఫ్రై అన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ నువ్వే చూసుకుంటావా దగ్గరుండి? ఇక మరి ప్రత్యేకమైన ఏమన్నా సామాన్లు కొనుక్కొస్తారా? ఇక మరి మొత్తం రోజు ఫ్రెష్ సామాన్లు ఫ్రెషే. ఇది ఇప్పుడు రేపు ఎల్లుండి లేదు. ఎప్పటికప్పుడే సార్ కూడా మంచివాడు అప్పుడు చేస్తాడు. మొత్తం కాజు పల్లె అంతా మొత్తం ఫ్రెష్ ఇడ. ఏమి ఇప్పుడు అట్ట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి సామాన్లు లేడ. ఫ్రిడ్జ్లో ఏం పెట్టారు ఏం కాదు. ఎప్పుడప్పుడు సామాన్ ఫ్రీ. చాలా మంచివాడు సార్. మొత్తం చూసుకుంటాం. అది బరాబర్ ఫుల్ ఉంది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా చేస్తుంటారు బిర్యానీ. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా చేస్తుంటారు. మీరు ఎక్కువ ఏదైనా కలిపే ప్రయత్నం చేస్తారా? మరి దాల్చిన చెక్క అట్లా ఏమన్నా మతలాబు ఉన్నదా ఇలా బిర్యానీ చేసుడు? ఇట్లా బిర్యానీ పెద్ద మాస్టర్ అతని పెద్ద మాస్టరు. 16 ఏళ్ళ నుంచి బచ్పన్ నుంచి పెద్ద మాస్టర్ అతని దిక్కించి మంచి హోటల్ నడుస్తుంది. చాలా మంచి మాస్టరు. మంచిగా కొడుతుంది. బిర్యానీ బాగా చేస్తుండు. ఇక మరి బిర్యానీ ఖతర్నాక్ చేసి అన్న పేరే కనుక్కోలేం మొత్తం మీద అయితే. అన్న నీ పేరేం పేరే? నా పేరు అహ్మద్. ఎన్నేళ్ళ సంది చేస్తున్నావు మళ్ళీ బిర్యానీ? 16 ఏళ్ళ సంది ఈ ఫీల్డ్లో వచ్చిన. మాస్టర్గా చేయబట్టి మనకు 2012 నుంచి మాస్టర్లో ఉన్నాను. ఇక నువ్వు పెద్ద హోటల్లో చేసి ఉండొచ్చు. పెద్ద అంతరాష్ట్రాలలో బిర్యానీ వండుండొచ్చు. ఇక మరి ఆడికి ఈడికి ఏమైనా తేడా గమనించినవా నువ్వు? గమనించిన తేడా మంచిగా ఉంది. ఇక్కడ రెస్పాన్స్ మంచిగా ఉంది. సార్లు మంచిగా ఉన్నారు. అందుకే చేస్తున్నాం ఇక్కడ రెస్పాన్స్. దురైన కస్టమర్ తోటి కానీ సార్లతోటి కానీ. వేరే స్టేట్లో అయితే కోపం చేస్తారు. ఇక్కడ లేదు మనకు మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. రెస్పాన్స్ కూడా బాగుంది. తిందాం రా బిర్యానీ కాన్ఫిడెన్స్ మంచిగా ఉంది. కస్టమర్ మంచిగా ఉంది. ఇక చూస్తున్నారు కదా ఇక ఇట్లా వేసి మొత్తం మీద అయితే ఇక మరి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక బిర్యానీ వేసిరు ఇంత ముక్కలు వేస్తూ ఉన్నారు అంచుకు. ఇక తిందాం రానే హోటల్కి ఇక అది చూసినాక ఇక తినుడు ఒకటే ఉంటుంది మళ్ళా. అట్లున్నది మొత్తం మీద అయితే. మరి ఎంతమంది తింటురు ఏం సంగతి ఎట్లున్నది కథ ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న బిర్యానీ తింటున్నాడు మన తిందాం రానే హోటల్లో. అన్న తిన్నికి వచ్చిండు. బిర్యానీ టేస్ట్ ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరి ఎప్పుడు వచ్చిండు ఎప్పటి సంది తింటుండు ఏం కథ ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేం పేరే? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డా? మరి ఏడికెళ్ళి తిన్నికి వచ్చిన వీడికి? ఇక బిర్యానీ కదా కొత్తగా పెట్టారు కదా ట్రై చేద్దామని వచ్చా. మరి ఎట్లున్నది తిందాం రానే హోటల్లో తిన్నికి వచ్చినావు. మరి బిర్యానీ ఎట్లా అనిపిస్తున్నది? బాగుంది చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగా వేస్తున్నారు. నైస్. ఇక మీది ఎక్కడనే మొత్తం మీద ప్రాపర్? మాది గుంటూరు. గుంటూరా? ఇక మరి హైదరాబాద్ స్పైసీ బిర్యానీ ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇక నువ్వు చిన్న ఉన్నప్పటి సంది ఎన్నో తావులలో బిర్యానీ తినొచ్చు. ఇక మరి అక్కడికి ఇక్కడికి నీకేమైనా స్పెషాలిటీ అనిపిస్తుందా? కొంచెం స్పైసీగా ఉంది అక్కడికి ఇక్కడికి. బాగుంది. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. క్వాంటిటీ కూడా అన్లిమిటెడ్ కదా. క్వాంటిటీ కూడా బాగుంది.
తిందాం రానే హోటల్ పేరు అయితే ముద్దుగానే పెట్టిర్రు. ఇక తిన్నీకైతే లోపలికి ముందుగానే రానిచ్చిర్రు. మరి లోపల కూర్చున్నాక నిజంగా తిన్నీకే మరి పొక్త కూర్చుని పెట్టి ఎంత తింటే అంత వేస్తురా చెప్పినట్టు ఏమన్నా కింద మీద చేస్తురా వేస్తున్నారు, చెప్పినంత వేస్తున్నారు. వేస్తురా? మరి ముక్కలు మంచిగా పడాయా? బిర్యానీ రైసే వచ్చింది? ఒక్క ముక్కే పడిందన్న, రైస్ బాగానే ఉంది. చూసిరు కదా అన్న ముచ్చట అయితే ఇట్లున్నది. మరి ఇంకో పెద్ద మనిషి కూడా తింటున్నాడు. అన్న చెప్పిన ముచ్చట కరెక్టా కాదా, మరి ఆయన ఏమంటున్నాడు, ఏం సంగతి ఓసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈయనకి ఎట్లా అనిపిస్తున్నది, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి సంది ఎన్నో బిర్యానీలు తినొచ్చు. ఇక మరి పెద్ద పెద్ద హోటళ్ళలో కూర్చొని బిర్యానీ అయితే తినొచ్చు. ఎట్లున్నది ఏం సంగతి, బిర్యానీ టేస్ట్ ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పేరేం పేరే? రంజిత్. రంజితా? ఇక పేరు తడాక పెట్టుకున్నావు. మరి తిందాంరా హోటల్లో బిర్యానీ ఎట్లున్నది, తడాకున్నదా లేదా? తడాక ఉందా? మరి ఎట్లా అనిపిస్తుంది బిర్యానీ తింటుంటే? మంచిగా ఉంది బిర్యానీ. ఇప్పుడే వచ్చినావా ఇంకెప్పుడన్నా ఇంతకుముందు వచ్చిపోయినావా? వచ్చిపోయినా. మరి తిన్నంత వేస్తాము ఇక అని చెప్తా ఉన్నారు హోటల్ వాళ్ళు అయితే. మరి తిన్నంత వేస్తున్నారా? వేస్తున్నాడు. వేస్తున్నారా? మరి నువ్వు ముక్కలు ఉన్నది వేసుకున్నావా, బిర్యానీ ముక్కలు లేని వేసుకున్నావా? ముక్కలు ఉంది. ముక్కలు ఉన్నదా? అవును. చూసిరు కదా అన్న కూడా మంచిగా ముక్కలు తడాకున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇది కథ. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి, ఇక నేను కూడా తినే ప్రయత్నం చేస్తా. ఇక ఆలీలు ఎప్పుడు కాదు, చక్కగా నేనే తిని చెప్తా ఎట్లున్నదో మీకు. అన్న ఇక తీసుకురా బిర్యానీ ఎట్లున్నది ఏం కథ ఇక చూస్తా. ఇక మరి అందరు చూసి చెప్పుడు కాదు, ఇక నేను చెప్తా బిర్యానీ. చూస్తున్నారు కదా సుమి బిర్యానీ ఎట్లున్నదో, ఇక చూస్తుంటేనే తినాలనిపిస్తున్నది. మరి నేను తినే ప్రయత్నం చేస్తా. మొత్తం మీద అయితే ఇక చెప్తా. అతను నాకున్నది బిర్యానీ ఒక్క బుక్క పెట్టుకోగానే అద్భుతం అనిపించింది. ఇక మరి నాకైతే ఇంతగానం తినడం అనిపిస్తున్నది, అంత భయం అనిపిస్తూ ఉన్నది, అంత ఖతర్నాకున్నది. ఇక ముక్క కూడా మంచిగా వచ్చింది సూనికి. ఇక ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అన్నీ కల్పిస్తున్నారు. 99 రూపాయలకు ఇంత మంచి బిర్యానీ అంటే ఇక మామూలు ముచ్చట కాదు సుమి. ఇక తిన్నోళ్ళకు తిన్నంత బిర్యానీ మొత్తం మీద అయితే ఇట్టున్నది. మళ్ళా అంత తిన్నాక అసలు కథ మొత్తం చెప్తాను నేను మీకు. బిర్యానీ చాలా బాగుందన్న. బిర్యానీ బాగున్నదా? బాగుందన్న. ఇక తడాక తింటున్నావుగా మొత్తం మీద బిర్యానీ తింటున్నావు. నువ్వు మస్తు సూపర్ ఉన్నట్టున్నావు. తడాక తింటున్నావు నాకంటే. ఇక ముక్కలు ఇట్లా కొరుకుడు కొరుకుతున్నావు. ఇంతకుముందు ఎప్పుడన్నా తినవా? చాలా తిన్నా, చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకే నేను ఎప్పుడు వచ్చినా ఇన్ని వస్తా. ఇక ఖతర్నాకున్నది కదా. ఇక తిండితే చాలా మంది వస్తున్నారు ఈ తిందాంరా అనే హోటల్కు. ఏడా చూడు ఇక మరి సోషల్ మీడియాలో అంతా కనిపిస్తూ ఉన్నది ఇదే ముచ్చట. ఎట్లా నా ఇది ఫ్రీనా? థమ్స్అప్ ఏం సంగతి? బిర్యానీ ఒకటే ఫ్రీ అంటే మళ్ళీ థమ్స్అప్ కూడా ఫ్రీనా? అన్న అన్ని వంటలు అన్న 20 ఉంటే మన దగ్గర 10 రూపాయలు అన్న. థమ్స్అప్ స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ మజా కానీ 10 రూపాయలు. తిన్నంత బిర్యానీ అక్కడ అది వేరే వాళ్ళు అయితే 20 రూపాయలు, మన దగ్గర 10 రూపాయలు థమ్స్అప్. ఇక సేమ్ ఇట్లా తిన్నట్టే ఉన్నది నాకైతే. హోటళ్ళ బంజారా ఆంధ్ర అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది బిర్యానీ. మాది బాగుంటుంది రండి. 100 రూపాయలకి. మధ్య జబర్దస్త్ స్కూల్ ఉన్నది. ఎండ 46 డిగ్రీలు కొడుతుంటే చల్లగా తాగితే ఎట్లుంటుంది చెప్పు. ఎంత తిన్నా ఒడుగుతూనే లేదు. ఈ తిన్న కొద్ది ఇంకా ఊరుతూనే ఉన్నది బిర్యానీ. అంతగానం పెట్టిరు మొత్తం మీద హోటల్లో అయితే. ఇక మరి తింటుంటే అట్లున్నది. బేపుల మీద బేపులు వస్తున్నాయి. మళ్ళీ ఇక ఎంత తిన్న అయిపోతుంది లేదు. మొత్తం తినే ప్రయత్నం చేస్తే నేనైతే, ఎందుకంటే లోపల చూసినాం కదా ఎంత కష్టపడి బిర్యానీ తయారు చేసిరో. ఇక మొత్తం తింటా ఎట్లున్నదో మళ్ళీ ఒకసారి చెప్తా. అన్న ఇక నేను తినకంటే ముందుగానే తిన్నావు కదా, మొత్తం మీద తడాక తింటున్నావు. ఇక నేను 2 బుక్కలు పెట్టుకుంటే 4 బుక్కలు పెట్టుకుంటున్నావు. జబర్దస్త్ తింటున్నావు తిండి. అట్లా తినాలి. వెనుకటికి మా నాయనమ్మ అట్లని చెప్పేది, తిండి కాడ దేని కాడ సిగ్గుపడొద్దని. అన్న తిననికే కదన్న వచ్చిన మీడికి. 99 రూపీస్ బిర్యానీ ఫుల్గా పెడతా అంటే సరే ఇంత పెడతాడో తిందామనే కదా వచ్చింది. నేను తింటేనే కదా మన ఇంత పెడుతున్నా అనేది తెలిసేది.
బిర్యానీ కూడా ఖతర్నాక్ ఉండదు బాయ్, ఉన్న మాట చెప్పాలి. బిర్యానీ అయితే చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది బిర్యానీ. మొత్తం మీద అయితే ఇక బిర్యానీ మొత్తం ఖతం చేసిన వాళ్ళ ఖతర్నాక్ అనిపించింది. ఇక దగ్గర తిండికి నాకైతే గంట టైం పట్టింది. గంటగానం పెట్టి మళ్ళీ తిన్న కొద్ది పెడుతూనే ఉన్నారు. ఓ గంట మంచిగా బిర్యానీ వండి పెడతా ఉన్నారు. జబర్దస్త్ ఉన్నది బిర్యానీ కూట. ఒక్కొక్క ముక్క తింటుంటే ఏం టేస్ట్ ఏం కథ. ఇక మరి ఇటువంటి బిర్యానీ సెంటర్ నాకు తెలిసి దునియానే లేకుండొచ్చు, అంత ముద్దు ఉన్నది మళ్ళీ బిర్యానీ సెంటరు. ఇంత అరుచుకు పెరిగేసుకొని తింటే ఇక మజానే వేది ఉన్నది, తలాకున్నది. నాకైతే ఇక పోయి ఏం పని చేసేటట్టు లేదు, ఇక పోయి బెడ్ మీద పడుకోవాలి. అంతగానం మరి అంతగానం తిన్నది నేనైతే అట్లున్నది. అందరికైతే మొత్తం మీద ఇక ధన్యవాదాలు తెలిపాల్సిందే, అంత సూపర్ తడాకున్నది బిర్యానీ. చూస్తున్నారు కదా ఇక పుల్ల ఎక్కడ ముక్కలు అక్కడ ఖతం చేసి పెట్టిన నేనైతే. ఇక మరి ఈ అన్న అప్పటి సంది చూస్తున్నా మూలకు కూర్చున్నాడు, 99 రూపాయల బిర్యానీ వేసుకున్నాడు. మరి ఎవరిని అరుచుకోకుండా మంచిగా నిమ్మలంగా ఇక ఎక్కడి బొక్కలు అక్కడ ఖతం చేసిండు. మరి ఎట్లా అనిపించింది బిర్యానీ తిన్నాక, ఎట్లున్నది టేస్ట్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఎట్లున్నది అన్న బిర్యానీ? మంచిగానే ఉంది, పర్లే, గుడ్ సర్వీస్ కూడా మంచిగానే రెస్పాన్స్ అవుతుండ్రు, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. పీస్ఫుల్గా బయట ఎండ కొడుతుంది, మనకు కూడా గరం ఉండాలా, మంచిగా ఉంది వాతావరణం, రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది. ఇక బయట సోషల్ మీడియాలో చూస్తుంటే తిందాం రానే హోటల్లో 99 రూపాయలకు ఇష్టం వచ్చినంత పెడుతురు అని చెప్పి మరి మంచిగానే ఉన్నది ముచ్చటైతే. మరి ఇటు అట్లున్నదా కథ? మంచిగా ఉంది. ఇప్పుడు అంతే, తినేంత తింటారంటే ఎవరికి తినేంత వాళ్ళు తింటారు, కానీ ఎక్కువ తక్కువ కూడా తిని వేస్ట్ చేయంగా. నాకు బట్టి అంతా నేను తిన్నా, మంచిగా ఉన్నది బిర్యానీ, స్పైసీ మంచిగా ఉంది. ఇక బిర్యానీ అంటేనే ముక్కలు, మరి ముక్కలు నీకు సరిగ్గా పడేయా లేవా? చికెన్ బిర్యానీకి అయితే పడతాయి, కానీ నేను తీసుకున్న దమ్ బిర్యానీతో కూడా సాటిస్ఫై అయ్యాను. ఇట్లా ఇప్పుడే వచ్చినావా, ఇంకా ఇంతకు ముందు 2-3 సార్లు ఏమన్నా వచ్చే ప్రయత్నం చేసినావా? ఫస్ట్ టైం ఇన్స్టాలో చూసి ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తున్నదన్న? ఇక మరి హైదరాబాద్ అంటేనే బిర్యానీ, మరి బిర్యానీ అంటేనే హైదరాబాదు. మరి మన హైదరాబాద్కి తగ్గట్టు ఉన్నదా 99 రూపాయల బిర్యానీ? మంచిగా ఉండదు అన్న, ఇప్పుడు దేనికి రేట్ తగ్గట్టు దానికే ఉంటుంది. 2000 రూపాయల మండి 2000కి తగ్గట్టే ఉంటుంది, 150 రూపాయల మండి 150కి తగ్గట్టే ఉంటుంది, 100 రూపాయల బిర్యానీ కూడా 100 రూపాయలకు తగ్గట్టు మంచిగా ఉంది, క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది. అంతే. ఇంతకుముందు నేను ఒక ముచ్చట అడిగితే ఆయన ఏమన్నాడంటే తక్కువ ధర ఎక్కువ రుచి అంటాను ఒక ముచ్చట అయితే చెప్పిండు. అది నిజమే అంటావా? తిన్నాక నువ్వు తిన్నావు కదా, మరి దేని తగ్గట్టు దానికే ఉంటుంది, పర్లే అన్నది కూడా ఏకీభవించవచ్చు. చూసిరు కదా మొత్తం మీద అయితే అన్న ఇన్స్టాగ్రామ్లో చూసి హోటల్ లింక్లాడి అన్న వచ్చి బిర్యానీ అయితే తిన్నాడు. అన్నకైతే మస్తు సంతోషం అనిపిస్తున్నది అంటుల్లో. ఇక మీరు కూడా ఉన్నప్పుడు వచ్చి ఇట్లా తినిపోయే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళా బిర్యానీ చూసిరు కదా, అందరూ తండాలుగా తిందాం రా అనే హోటల్లో ఎంతగానో మంది తిన్నీక వచ్చిర్రో. ఇక నేను కూడా తిన్నా, నాకైతే మస్తు జబర్దస్త్ అనిపించింది. ఇక దమ్ బిర్యానీ అన్నారు, నిజంగానే దమ్మున్న బిర్యానీ అనిపించింది నాకైతే. మరి ఏమేమి చేస్తారు, ఏమేమి సంగతి, రోజుకు ఎంతమంది వస్తారు, ఏమేమి తింటారు, ఎంతమంది తింటారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక మరి హోటల్ పాలన చూసుకునే మేడం అయితే వచ్చింది. తిందాం రానే హోటల్కు చాలా మంది వస్తున్నారు, తింటున్నారు. మరి రోజుకు ఎంతమంది వస్తారు, ఏం సంగతి ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎంతమంది వస్తారు మీ హోటల్కు, ఎట్లా తింటారు, ఏం సంగతి? బాగానే తింటారండి, రోజుకి ఒక 2000-3000 మెంబర్స్ వస్తారు, బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుందా? ఇక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఏడైనా మొత్తం మీద మీ వీడియోలే కనిపిస్తున్నాయి మేడం. ఇక మరి అంతగానో మతలబ్ ఏమున్నది మీ బిర్యానీలో? ఏం లేదండి, 99 రూపీస్ బిర్యానీ. ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని మేము ఎగ్జాంపుల్గా మేము స్టార్ట్ చేసాం దీన్ని. 99 ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్సే ఉంటారు కదా, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మేము 99 స్టార్ట్ చేసాం. ఇక వచ్చిన వాళ్ళందరికీ మీరు బిల్లు ఇస్తారు, అంత ముదుగానే ఉన్నది. ఇక మీరు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని గమనిస్తారు. ఇక మీరు ఎక్కువ ఎవరిని చూస్తారు మేడం? వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారా, లేకపోతే ఎప్పుడు కొత్త వాళ్ళే వస్తుంటారా?
రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఎక్కువ వస్తారు. కొత్త వాళ్ళు బోర్డు చూసి ఓకే 99 తిందాం ఇన్స్టాలో అలా చూసిన వాళ్ళు వస్తారండి. అట్లా చూసిన వాళ్ళు. రెగ్యులర్గా స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, రోజు డైలీ వస్తారు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు. ఇక మరి ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మేడం ముఖ్యంగా, ఎందుకంటే అంతా మీ చేతిలోనే ఉంటుంది కథ మొత్తం. దమ్ బిర్యానీ 100 రూపీస్, 99 రూపీస్ ఓన్లీ. ఫ్రై బిర్యానీ 120 రూపీస్. జీరా రైస్, కర్డ్ రైస్ మీల్స్ 80 రూపీస్ ఓన్లీ. ఇక మరి అన్న లోపల చెప్పి నాకు తక్కువ ధర ఎక్కువ రుచి అని. ఇక మరి నిజంగానే నాకు కూడా అట్లనే అనిపించింది. మరి అంతా ముందేనే ఉన్నది. గల్లపేట నిద్ర మేడం ఎట్లున్నది ఈ గిరాకీ ఇప్పుడు? పర్లేదు, సమ్మర్ కదా కొంచెం తగ్గింది వేడికి చికెన్ అంటే కొంచెం, కానీ బాగానే జరుగుతుంది, పర్లేదు. మేడం బయట ఎండలు బగబగ మండుతా ఉన్నాయి. ఇక వస్తున్నారు మంచిగా బిర్యానీ తింటున్నారు, అంత ముద్దుగానే ఉన్నది. ఇక మీరు చల్లగా కూర్చున్నారు. మరి వచ్చినటువంటి కస్టమర్కి ఏమైనా ఏర్పాట్లు చేసిరా మీరు కొత్తగా? చేసాం, కస్టమర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నాయి, కూల్ వాటర్ ఉన్నాయి, కోక్స్ ఉన్నాయి, ఇస్తాం, తీసుకుంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లల్లో అట్లా ఇట్లా బిర్యానీ మస్తు ఉంటుంది రావాలి తినాలి అని చెప్పి ఇక పెద్ద ఎత్తున వీడియోలు అయితే వస్తున్నాయి మేడం. ఇక మళ్ళీ మీరు అందరికీ తిననీకే టికెట్లు అయితే ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా తిన్నారా మళ్ళా? తిన్నాం మేము. ఎందుకు, మీరు తిన్నారు కదా, ఇప్పుడు అందరిని అడుగుతున్నారు ఎలా ఉందో మీరు చెప్పండి. మీరు తిన్నారుగా? ఇక నేను కూడా తిన్నా, నాకైతే మస్తు అనిపించింది మేడం. నేనైతే తినలేకపోయినా, కంతగానం బిర్యానీ అయితే వడ్డించిరు మొత్తం మీద అయితే. ఇక నాకైతే జబర్దస్త్ అనిపించింది సుమి. ఇక మీరు కూడా వచ్చి అమీర్పేటలో ఉన్న తిందాంరా అనే హోటల్కి వచ్చి అయితే తినిపోండి, ఎందుకంటే సూపర్ ఉన్నది బిర్యానీ కూడా. ఈ హైదరాబాద్ మొత్తంలో తిరిగిన ఇటువంటి బిర్యానీ దొరకకుండొచ్చు. నిజంగా దమ్ బిర్యానీ అంటే నిజంగా ఇది దమ్మున్న బిర్యానీ, అంత తడాకున్నది. మళ్ళా ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.